ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు. అప్పుడే ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే అసెంబ్లీకి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇటు మహారాష్ట్ర ఫార్ములానే ఢిల్లీలో అమలు చేసేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది ఆర్ఎస్ఎస్. అసలు ఆర్ఎస్ఎస్ వ్యూహం ఏంటి? వాచ్ దిస్ రిపోర్ట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయభేరి మోగించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించి తమను మళ్లీ గెలిపించాలంటూ ఆప్ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. అన్ని పార్టీలు ఉచిత విద్యుత్, ఫ్రీ వాటర్, రేషన్ కార్డులు, పెన్షన్ల పేరుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ పోరు రసవత్తరంగా మారుతోంది. బీజేపీని మరోసారి ఓడిస్తామని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. और मैं आप लोगों से पूछना चाहता हूं, मेरे ख्याल से एक भी ऐसी महिला नहीं होगी जिसने कहीं ना कहीं किसी न किसी तरह से अपमान का सामना ना करना पड़ा हो, चाहे वो बस हो, चाहे वो मेट्रो हो, चाहे वो सड़क के गुजरते हुए हो। हर जगह हर महिला ने कहीं ना कहीं तो अपमान का सामना किया है। मैंने स्कूल ठीक करे नहीं करे, हाथ खड़े करके बता देना मैंने स्कूल ठीक करे नहीं करे। आपने मेरे को जिम्मेदारी दी थी केजरीवाल जी हमारे अस्पताल ठीक करो। दिल्ली के सारे अस्पतालों को एयर कंडीशनड बना दिया। वहां पे फ्री में इलाज मिलता है नहीं मिलता, अच्छा इलाज मिलता है नहीं मिलता। गली गली में मोहल्ला क्लिनिक बना दिए, सारी दवाइयां, सारे टेस्ट, सारा इलाज मुफ्त कर दिया। अमीर हो या गरीब हो सबका इलाज मुफ्त। आपने मेरे को जिम्मेदारी दी केजरीवाल जी हमारी बिजली ठीक करो। 5 साल का गुजारा अगर चलता है तो वो अरविंद केजरीवाल की फ्री बिजली से चलता है। 5 साल का गुजारा अगर चलता है तो वो जो झुग्गियों में घर घर फ्री पानी अरविंद केजरीवाल देते हैं उससे चलता है। 5 साल का गुजारा आपके बच्चों की सरकारी स्कूल में अच्छी शिक्षा से चलता है। 5 साल का गुजारा मोहल्ला क्लिनिक में, अस्पताल में फ्री इलाज से चलता है। 5 साल का गुजारा महिलाओं की फ्री बस यात्रा से चलता है। और 5 साल का गुजारा आपके यहां रहने वाली हर महिला को जो 2100 रुपए अरविंद केजरीवाल जी देने वाले हैं उससे चलेगा। अगर दिल्ली में कोई एक नेता है जिसने हमेशा झुग्गी में रहने वाले अपने भाइयों बहनों के बारे में सोचा है, उनकी जिंदगी को बेहतर बनाने के लिए सोचा है, तो वो नेता अरविंद केजरीवाल हैं। ఫిబ్రవరిలో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాన్నే పన్ని బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తోంది ఆర్ఎస్ఎస్. బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఓటర్లను ఏకం చేసేందుకు ఆర్ఎస్ఎస్ ఈ 2 రాష్ట్రాల్లో వందలాది ర్యాలీలు నిర్వహించింది. మహారాష్ట్రలో అయితే దాదాపు 60,000 కార్నర్ మీటింగ్స్ పెట్టింది ఆర్ఎస్ఎస్. ఢిల్లీలోనూ ఇది చాలా బలంగా ఉంది. బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ మధ్య సమన్వయం కోసం ప్రత్యేక టీములు అన్ని నియోజకవర్గాల్లోనూ రంగంలోకి దిగాయి. లోకల్ విషయానికి వచ్చేటప్పటికి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి కొద్దిమంది అదే ప్రజలు బీజేపీకి ఓటు వేసినప్పటికీ కూడా పార్లమెంట్లో అసెంబ్లీకి కేజ్రీవాల్ కొంత మభ్యపెట్టడం మూలాన్ని పాపం వేశారు. ఈసారి కేజ్రీవాల్తో పాటుగా కేజ్రీవాల్ మంత్రివర్గ సహచరులు అందరూ కూడా భ్రష్టుపట్టిపోయారు అని ప్రతి ఢిల్లీలో ఉన్న కామన్ మ్యాన్ నమ్ముతున్నాడు ఇవాళ. సో అంచేత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ పార్టీ బీజేపీ మరొకసారి ఢిల్లీలో తన పరీక్ష చేసుకుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి అఖండ మెజారిటీతో ఢిల్లీ ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాం. బీజేపీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు క్షేత్రస్థాయిలో 50,000 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది ఆర్ఎస్ఎస్. గత నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే సంఘ్ శ్రేణులు ఢిల్లీలో దిగిపోయాయి. 70 స్థానాల అసెంబ్లీలో మొత్తం 13,000 వరకు ఎన్నికల బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్ స్థాయిలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు చిన్న చిన్న గల్లీ సమావేశాలు పెడుతున్నాయి. ఆమ్ ఆద్మీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, నీరు, కరెంటు సమస్యలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రేషన్ కార్డులు లాంటి అంశాలను ప్రచారం చేస్తున్నాయి. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై అసంతృప్తితో ఆర్ఎస్ఎస్ దూరంగా ఉండటంతో మహాయుతి ఎన్డీఏ ఘోరంగా దెబ్బతింది. తర్వాత అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగి తిరిగి ఉభయ పక్షాలు చేతులు కలిపాయి.
దీంతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ, సంఘ్ డిసైడ్ అయ్యాయి. ఎందుకంటే 1993 తర్వాత బీజేపీ ఇక్కడ గెలవలేదు. 1998 తర్వాత కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ సాధించింది. 2015లో అయితే ఆప్ 70 స్థానాలకు గాను 67 చోట్ల గెలిచింది. 2020లో 62 స్థానాలతో తిరుగులేని విజయం సాధించింది. अरविंद केजरीवाल जी और आम आदमी पार्टी को जवाब देना चाहिए कि उनकी महिला अदालत में क्या विभव कुमार जी जज होंगे? वही विभव कुमार जी जो महिलाओं को पीटने, स्वाति मालीवाल को पीटने के आरोप उन पर चल रहे हैं और उसमें वो बेल पे बाहर हैं। अरविंद केजरीवाल जी को ये जवाब देना चाहिए, आम आदमी पार्टी को ये जवाब देना चाहिए कि 10 साल पहले दिल्ली के अंदर जब निर्भया के साथ में गैंगरेप हुआ था, तब उस वक्त 2013-12 के समय अगर आपको याद होगा, कौन सिलाई मशीन लेकर रेपिस्टों को दे रहा था? अरविंद केजरीवाल जी और आम आदमी पार्टी दे रहे थे। बांग्लादेश का जो आर्टिस्ट इधर में आके काम करता है, उनसे तो मिनिमम प्रतिवाद तो हम लोग सुनना चाहते हैं। आज कहाँ है उन लोग का प्रतिवाद? जो यहाँ का आर्टिस्ट बांग्लादेश में जाके करता है, क्यों नहीं प्रतिवाद कर रहे? ममता बनर्जी को बहुत अपसंद आएगा उसलिए। और जो बांग्लादेश का आर्टिस्ट जो यहाँ आके करोड़ों रुपया कमाते हैं, उन लोग का मुंह से क्यों नहीं प्रतिवाद आ रहे? బీజేపీ, సంఘ్ పరివార్ కలిసి ఢిల్లీలో ప్రతి ఇంటిని 2-3 సార్లు టచ్ చేయాలని భావిస్తున్నాయి. కేంద్రంలో వరుసగా అధికారంలోకి వస్తున్నా ఢిల్లీ అసెంబ్లీలో పట్టు లేకపోవడం బీజేపీకి లోటుగా మారింది. క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఓటర్లలో ఆదరణ ఉన్న నేతలకు టికెట్లివ్వనుంది. ఇందుకోసం వేరే పార్టీల నుంచి నేతలు వచ్చినా బీజేపీ చేర్చుకోనుంది. 2 సార్లు ఓడిన నేతలకు నో ఛాన్స్ అంటోంది. ఆర్ఎస్ఎస్ సూచన మేరకు బీజేపీ కొత్త వారికి టికెట్లు ఇచ్చే అవకాశముంది. ఢిల్లీ మొత్తం అర్బన్ ఓటింగే కావడంతో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటోంది. అటు ఆప్ అధినేత కేజ్రీవాల్ పై న్యూఢిల్లీ నియోజకవర్గంలో మరోసారి షీలా దీక్షిత్ కుటుంబం బరిలోకి దిగుతోంది. 2013లో షీలా దీక్షిత్ ను చిత్తుగా ఓడించాక కేజ్రీవాల్ పెద్ద లీడర్ గా దేశమంతా గుర్తించింది. ఈసారి ఆమె కుమారుడు మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ను కాంగ్రెస్ ఆయనపై పోటీకి దించుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే పార్లమెంట్ బిల్డింగ్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు ఉన్నాయి. పలువురు సీఎంలను అందించిన ఘనత సైతం దీని సొంతం. అందుకే న్యూఢిల్లీ అంటే అంత క్రేజ్. ఆమ్ ఆద్మీ పార్టీకి బస్తీలు, మురికివాడల్లో మంచి పట్టుంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల ఈ ఓటు బ్యాంక్ ఆమ్ ఆద్మీకి వెళ్లింది. దీంతో ఎలాగైనా పునర్వైభవం సాధించాలనుకుంటోంది కాంగ్రెస్.